లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రుషికొండ ఐటీ హిల్స్ లో ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. గత 17 నెలల్లో ఏపీకి వచ్చిన $120 బిలియన్ పెట్టుబడులు 50% కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కి వచ్చాయని తెలిపారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఫీ చైర్మన్ రాజు వేగేష్ణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షారాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ప్రభుత్వ బడికి మళ్లీ కళ అంటూ నేటి నుంచి విధుల్లో కొత్త టీచర్లు సుమారు 15,500 మందికి పోస్టింగ్, పాఠశాల విద్య పరిధిలో 13,089 మంది, ఇతర మేనేజ్మెంట్లలో సుమారు 2,500 విద్యార్థులకి తీరిన టీచర్ల కొరత సమస్య అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గూగుల్ రైడన్తో రేపు ఒప్పందం, 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి, దేశంలో అతిపెద్ద డేటా హబ్గా విశాఖ, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాం, ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నాం, గత తప్పిదాలు పునరావృతం కానివ్వను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నకిలీ మద్యంపై సిట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. త్వరలోనే కుట్ర బయటపడుతుంది సీఎం. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు, నకిలీ గుట్టు తేల్చేలా ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ నెల 16 నుంచి అందుబాటులోకి. ప్రజారోగ్యమే నాకు ముఖ్యం, యాచకుల మరణాలను నకిలీ ఖాతాలు వేస్తున్నారు, తప్పుడు ప్రచారం సహించు, సీఎం చంద్రబాబు హెచ్చరిక. సిట్లో ఏలూరు ఐజీ అశోక్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.